చెల్లించుకోవాలి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరూ లేచి నుంచుందాం కొన్ని నిమిషాలు, దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. కొన్ని నిమిషాలు దేవుడి స్తుతులు చెల్లిద్దామండి. రెండు చేతులు పైకెత్తి మహాగణుడా మహోన్నతుడా యేసయ్యా వందనాలు ప్రభువా, వందనాలయ్యా. మీరు చేసిన మెలకారాలకే వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఏమిచ్చి మీరు తీర్చుకోగలం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా, వందనాలయ్యా. వందనాలు ప్రభువా. స్తోత్రం 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 వందనాలు 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 వందనాలు. ఈ గొట్టువాడి గ్రామంలో మీరు ఏర్పాటు చేసిన చిన్న సంఘమును బట్టి వందనాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. చూపిన కృపలకు అందరం కలిసి పాడదాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా దేవతే వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా దేవతే వందనాలయ్యా హల్లెలూయా చేతులు పైకెత్తి ఓ హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా వందనాలయ్యా ఆరాధనలోకి దిగి వచ్చినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని ముట్టినందుకు వందనాలయ్యా. వచ్చిన వాళ్ళందరినీ ముట్టండి, తాకండి ప్రభా. ప్రతి బలహీనత నుంచి విడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించండి ప్రభా. ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ ఇల్నెస్ లెట్ గో ఇన్ జీసస్. ఓ పరిశుద్ధాత్మ నామములో ప్రభా అయినా బంధకాలు తెంపండి ప్రభా. యేసు నామములో బంధకాలు తెంపండి ప్రభా. అనారోగ్యాన్ని తీసివేయండి యేసు నామములో. స్వస్థపరచు ప్రభా. ఓ హల్లెలూయా. అయినా మేము చేసిన ఆరాధన మీద నీకు దిగి వచ్చినందుకు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో వాళ్ళ మధ్యకి దిగి వస్తానన్నాడు. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నాడు ప్రభా. మేము చేసే స్తోత్రముల మీద కూడా ప్రభా ఆశీనుడై ఉన్నందుకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ ఎలా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోవాలి. ఆరాధన మీ సన్నిధి చేర్చుకోవాలి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చో. అందరూ ఒకసారి ఏ సైడ్ చప్పట్లు కూడా భయపరచండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి గొట్టువాడ గ్రామంలో ముసే నువ్వు మా అమ్మగారు చైర్చి పర్లేదు అది చిన్నపిల్లడు కదా. దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారా? ఇలా మీ మధ్యలో రావటానికి దేవుణ్ణి కనపరచడానికి ఈ సెప్టెంబర్ నెల చివరి ఆదివారంలోనికి దేవుడు మనం నడిపించడం చాలా సంతోషం. అందరూ బాగున్నారు కదా? ఓకే. మరి మిగిలిన వారు ఎక్కడ? మిగిలిన వారు ఎక్కడ? ఓకే. నేను ఈ మాట మిగిలిన వారు ఎక్కడ అంటే మీకు ఏం గుర్తు వస్తుంది? నాకు వాక్యం మాట గుర్తు వస్తుంది. మిగిలిన 90 ఎక్కడ అన్నాడు ప్రభు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారట యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు అన్నాడట, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకుంటారా, వెళ్ళి ఈ మందిరంలోకి వెళ్ళిపోండి, మీకు స్వస్థ వచ్చేసరికి వారు విశ్వాసంతో వారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. త్రోవలోనే స్వస్థ వచ్చిందండి. మార్గం మధ్యలో స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా ఒక 10 నిమిషం ఆరంభం. పిల్లరా, మార్గం మధ్యలోనే స్వస్థ వచ్చిందంట వాళ్ళకి. హల్లెలూయా. ఎంతమందికి వచ్చింది స్వస్థత? 10 మందికి వచ్చేసారు. వస్తే ఒక్కడ వెనక్కి వచ్చాడు యేసుప్రభు. ఎందుకు వచ్చాడు? దేవునికి వందనాలు చెప్పుకోవడానికి, థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఒక్కడే వచ్చాడు. మిగతా 90 స్వస్థత వచ్చే వరకు యేసు ప్రభు
పాస్టర్ గారు స్తుతులు స్తోత్రాలు ఎప్పటి వరకు? ఉద్యోగం వచ్చే వరకు, స్వస్థ వచ్చే వరకు, మేలు జరిగే వరకు యేసు ప్రభు. అమ్మ అందరూ అది చూడాలి. కార్యం జరిగిపోయిన తర్వాత మర్చిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయా లేదా? అది దేవునికి ఇష్టం లేదు. ఈ 10 మందికి స్వస్థ వస్తుంది, 90 ఎటుపోయినా స్వస్థ రాగానే గెలిపారు లోకంలో. ఒక్కడ మాత్రం వెనక్కి వచ్చాడట. వచ్చి యేసయ్య పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. అప్పుడు ప్రభు అన్నారట, మిగతా 90 ఎక్కడరా బాబు, నువ్వు అక్కడ వచ్చావు, మిగతా లేరి బాబు. నాకు తెలియదు బాబు, నేనైతే మాత్రం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని, నిన్ను కనపడదాం, నేను మరలా వచ్చాను ప్రభు అని వాడంటే యేసయ్యట వాడు తల మీద చేసి నిమిరి పిల్లలు వాడు కౌగులించుకుని వాడిని ఆశీర్వదించి పంపించాడట. వాళ్ళకి స్వస్థత ఒకటే వచ్చింది, కానీ మీకు ఏమొచ్చాయి? స్వస్థ వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పండి కదా. అందుకే ఆ ఒక్కడు సమరయుడి వలె మనం కూడా వినాలా. ఆ ఒక్కడ వలె మనం కూడా ప్రతి ఆదివారం దేవుని సందుకు ఏం చేయాలా? ఇక్కడ ఉన్నారు అందరూ, అలవాటు తప్పిపోయిందా? ప్రతి ఆదివారం దేవుని సందుకు మనం ఏం చేయాలంట? రావాలా. వచ్చి ఏం చేయాలా? ఆయన పాదాల మీద పడాలంట, సాగిలు పడాలా, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆత్మతో నింపబడాలి. అప్పుడు ఆయన హస్తాలు మన మీదకి. మరి చిన్న మాట నేను జ్ఞాపకం చేసి మీకు ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5వ వచనం యోహాను సువార్త 15. తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాదు, అందరూ చెప్పండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లి ఎవరట? యేసయ్య. ద్రాక్షవల్లి ఎవరు? ఆయన పేరు అపర్ణ. మీరు వాక్యం విను. యేసయ్య అంటున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు. ఒక చెట్టు ఉందనుకోండి, దానికి చాలా కొమ్మలు ఉంటాయి కదా, అలాగా ద్రాక్షవల్లి యేసు ప్రభువట, తీగలట మనమంట. సంఘములో ఉన్న ప్రతి బిడ్డలు, సంఘములో ఉన్న స్త్రీలు, సంఘములో ఉన్న సంఘములో ఉన్న పురుషులు, సంఘములో ఉన్న యవనస్తులు, సంఘములో ఉన్న చిన్నపిల్లలు, వీళ్ళందరూ కలిసి తీగలు. ద్రాక్షవల్లి ఎవరు? ఎవరి పండే ద్రాక్షవల్లి ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నాలో ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో, నాలో ఎవరు ఉంటారో, ఎవరిలో నేను ఉంటానో వారు బహుగా ఫలిస్తారంట అని చెప్తూ, నాకు వేరుగా మీరేమి చేయలేరు అంటున్నాడు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము, ఏమి సాధించలేం. ప్రార్థన సహాయం లేకుండా, యేసుప్రభు సహాయం లేకుండా, సేవకుని ప్రార్థన సహాయం లేకుండా మనం ఏమైనా పొడిచగలమా? ఏమైనా చేయగలమా? ఏమైనా సాధించగలమా? సాధించగలం అనుకుంటాం, కానీ ఏమి చివరికి మిగిలేది ఏంటి? మిగులుతుంది సున్నా, పెద్ద సున్నా, గుడ్డు సున్నా మిగులుతుంది. దేవునికి దూరంగా మనం ఏమి చేయలేము. కాబట్టి మనం ఆయనకి వేరుగా కాకుండా ఆయనతో కలిసే చేయాలి ఏ పనులైనా. హల్లెలూయా. ఆయన సహాయంతో. అందుకే దావీదు అంటాడు కదా, నా దేవుని సహాయంతో ప్రాకారములు దాటుతున్నాను. హల్లెలూయా. నా దేవుని సహాయంతో సైన్యములను జయించుతున్నట్టాడు. ఎంత భయంకరమైన సైన్యం వచ్చినా, ఎంత భయంకరమైన ప్రాకారం వచ్చినా, నువ్వు దాటిపోవాలంటే, సైన్యాన్ని జయించాలంటే ఎవరి సహాయం కావాలంట? దేవుని సహాయం కావాలా. ఆయనకి వేరుగా మనం ఉండకూడదు అమ్మా, ఆయనకి దూరముగా మనం ఉండకూడదు. ఆయనతో ఉండాలా, ఆయనలో ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? ఆయనతో ఉండాలా, ఆయనలో ఉండాలంట. ఎప్పటి వరకు ఉండాలా? రాహేలమ్మ గారు ఎప్పటి వరకు ఉండాలా?
అది ఉన్నంత కాలం ఉండాలి. ప్రభు మనం పిలిచే వరకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల మీద మనం ఏమై ఉండాలి? అంటు కట్టబడి ఉండాలి. యేసులో క్రీస్తులో ఉండాలంట. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడింది, యేసులో ఉన్నవారికట సమృద్ధి అట. ఏంటంటుందట? ఎందుకంటే ఆయనలో ఉన్నామనుకోండి, ఆయనలో ఉన్నవన్నీ మనలోకి వస్తాయి, మనలోనే ఆయనలోకి వెళ్తాయి. మనలో ఏమీ లేదు. మనలో ఏమైనా ఈ ఆశీర్వాదాలు, దీవెనలు ఏమి ఉన్నాయండి? మన వట్టి వాళ్ళం, బలహీనలు ఆయనలో అన్నీ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి కదా. ఆయనలో అన్నీ ఉన్నాయి, ఆయనలో అన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన మనతో ఉన్నా, మనం ఆయనతో ఉన్నా ఎవరికి లాభం? అది కనపట్లేదు నాకు. మనం యేసయ్యతో ఉన్నా, యేసయ్య మనలో ఉన్నా ఎవరికి లాభం? అందుకే ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయకూడదు. పిల్లరా, దేవుని వాక్యంలో మరి మీ అందరికి బాగా తెలుసు, తప్పిపోయిన కుమారుడు తెలుసు కదా కదా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశము వెళ్ళిపోయాడు. తన ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడు. ఉన్నదంతా అయిపోయింది. ఆఖరికి ఆ దేశంలో కరువు వచ్చిందట. కరువు వస్తే తినడానికి తిండి కూడా లేకపోతే ఈ చిన్న కుమారుడట ఎక్కడ జాయిన్ పని చేయడానికి ఒక పందులు ఒక పిగ్గరీలో, అంటే ఏమంటారు ఇప్పుడు కోల్డ్ ఫార్మ్ లాగా పందుల ఫామ్లో జాయిన్ అయ్యాడు. పందులకు ఆహారం వేసే, పుట్టు వేసే ఆ యొక్క పనివాడిగా చేరాడు. అక్కడ కూడా ఆహారం దొరకలేదటండి. చూడండి, అంత కరువు వచ్చేసింది ఆ దేశంలో. అప్పుడు ఆ పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకొని అనుకున్నాడు కదా, అవి కూడా పందులు తినలేదు. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, గడ్డం గీసుకోవడం కూడా డబ్బులు లేవా? లేదా అన్నీ అయిపోయి ఇంకేంటి? తినడానికే తిని, లేకపోతే ఇంకా గడ్డం ఎక్కడ గీసుకుంటాడు? చెప్పులు అరిగిపోయాయి, బట్టలు మాసిపోయాయి. అపర్ణ గడ్డం పెరుగు మాసిపోయింది. మనిషి నీరసం అయిపోయాడు, నిద్ర లేదు, కడుపు నుండి ఆకలి, తిండి లేదు. దీని అంతటి కారణం ఏంటి? అది ఎవరికి దూరం? దేవునికి దూరం అయిపోతే మన పరిస్థితి కూడా అలాగైపోతుంది. ఒకరోజు దేవుని వాక్యం చెప్తుంది, అయితే వారికి బుద్ధి వచ్చినప్పుడు ఏమో కలుసుకుంటున్నాం. ఏమొచ్చిందట? బుద్ధి. చెప్పండి, ఏమొచ్చిందట? అవి మనందరం కూడా దేవుని దూరం అయిపోతే ఏం తెచ్చుకోవాలా? బుద్ధి తెచ్చుకోవాలి. ఏమొచ్చింది? అంతే. ఓకే, దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి తల్లి చెప్పాలి. ఇలా కాదు, ఇలా చెప్పాలి. హల్లెలూయా. మనం అంటే ఇలా అల్లు చెప్పబోతానంట. కొన్ని రోజులు అంటే చేతులు పైకి లేకమాట ఎక్కడొకరు ఎత్తాడు పైకి లేక అల్లు చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అన్ని కోల్పోయినప్పుడు వాడికి ఏమవుతుంది? వచ్చిందట బుద్ధి. అందుకే దేవుని వాక్యం చెప్తుందట, మనం బుద్ధి తెచ్చుకుని ఆయన సన్నిధికి రావాలంట, జ్ఞానం తెచ్చుకుని ఆయన సన్నిధికి రావాలంట. సాతాను ఏం చేస్తాడంటే దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. మనం ఎంత దూరం తీసుకెళ్తాడు? ఎక్కడ తీసుకెళ్తాడు? తిరిగి రాలేనంత దూరం తీసుకెళ్ళిపోతాడు. మనం వాడికి అవకాశం. అందుకే దేవుని వాక్యం ఏం రాయబడింది? సాతానికి, అపవాదికి చోటు ఇవ్వకూడదు అని రాయబడింది. సాతానికి ఏమవ్వకూడదంట? చోటు ఇవ్వకూడదు. ఇక్కడ వినాయక చవితి జరిగింది కదా, అందరికీ ఊళ్ళో అందరికీ ఏం పంచుతారు? ప్రసాదం పంచుతారా? కొంతమంది ఏం చేస్తారు? క్రైస్తవులే, దేవుడు నమ్ముకున్నలే ప్రసాదం తీసుకుని తినేస్తారు. కక్కుర్తి. ఏంటిది? ఏముందండి అందులో? ఏముంది? శనగపప్పు, బెల్లం, అది ఏముంది? బాచుగారే ఏముందండి? తిరిసావా? ఎవరికి చోటిచ్చావు? వెంటనే సాతాను కూడా వచ్చేస్తాడు బాబు. ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు, అంతే తిష్టేస్తాడు. అక్కడి నుంచి భార్య భర్తల మధ్య గొడవలు, అక్కడి నుంచి ఇంట్లో జబ్బులు, జ్వరాలు, గాడ్యాలు, జబ్బులు, అప్పులు, పెంకులు, అనే దురదలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఎక్కడ స్టార్ట్ అయింది? అపవాదికి
అక్కడికి చెప్పండి, అపవాదికి చెప్పండి, నాతో చెప్పండి, అపవాదికి చోటు ఇయ్యకుడి. సాతానుడికి చోటిస్తే ఏమవుతుంది? లోపలికి వస్తాడు. కాబట్టి మనం వాడికి చోటు ఇవ్వకుండా చిన్న చిన్న లోకాశకు చోటు ఇచ్చాడు తప్పు అని కుమారుడు. ఏంటంటే లోకాశ, తండ్రి దగ్గర ఉంటే నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, తండ్రి దగ్గర ఉంటే నాకు ఫ్రీడము లేదు, ఇక్కడ ఉంటే ఏదో కట్టేసినట్టు ఉంటుంది, ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళదు ఇక్కడికి వెళ్ళదు అంటున్నాడు నాన్న. అదేదో బయటికి వెళ్ళిపోతే అక్కడ ఆపివాడవుడు ఉండడు అనుకుని తండ్రి ఆస్తి తీసుకొని పిల్లరా ఆ పాటు తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఈరోజు నా ప్రియ సంగమా, నేను దేవుని సేవకుడిగా కోరుతున్నది ఏంటంటే మనం దేవునికి దూరంగా ఉండకూడదు, కానీ ఆయనలో ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటారు కదా, ఏమంటారంటే 15:5 15:6 ఎవడైనా నా యందు నిలిచి ఉండకపోతే వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతాడట. నాలో ఎవడైతే ఉండడో వాడు ఎండిపోతాడు. చూడండి, ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టులో ఒక కొమ్మ నరికేసి పక్కన పడేసాడు అనుకోండి, 3 రోజులు పోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. ఇంకో 3 రోజులు పోతే ఏం చేస్తాం మనం? దాన్ని తీసుకెళ్ళి అంతే. మనం దేవుని దూరం అయిపోతే ఒక 3 రోజులు బాగానే ఉంటాం, ఆ తర్వాత ఏమవుతాం? ఎండిపోతాం. సంఘానికి దూరమైనా, సహవాసానికి దూరమైనా, అండి శుక్రవారం ఉపవాసపోవడానికి దూరమైనా, శుక్రవారం కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి మనం ఏం చేయాలా? ప్రార్థన ఉండాలా? పర్లేదు వదిలేదు. అంటే ఆదివారం అబ్బో ఈరోజు ఆదివారం ఆరాధన లేదులే, పాస్టర్ గారు మరి రావద్దు అనేసారు అని చెప్పి బండి వేసుకుని పోయి ఊరి మీద తిరగడం కాదు. ఏం చేయాలా? ఆ రోజు ఇక్కడ జరగకపోతే అక్కడికి వచ్చేయాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఆదివారం నా దేవునిది. ఆదివారం అవుతున్నా, ఆదివారం మందా దేవుడిదా? ఆదివారం వచ్చి అప్పారం ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళగా, ఈరోజు మాతో పాటు పనికిరా, నీకు 5,000 ఇస్తామన్నారు. ఏం చేస్తాం? 5,000 ముఖ్యమా, మన దేవుడు ముఖ్యమా? మరి 5,000 ఈరోజు కాకపోతే రేపని ఎత్తాడు దేవుడు. ఇసాకు అర్థమైందా? పట్టించుకోక. ఆదివారం ముఖ్యమా, పని ముఖ్యమా? ఆదివారం ముఖ్యమా, ధనం ముఖ్యమా? ఆదివారం ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? బంధువులు ముఖ్యమా? లోకస్తులు ఏం చేస్తారు? ఆదివారమే ఫంక్షన్ పెడతారు, ఆదివారమే పెద్ద పెద్ద భోజనాలు, ఆదివారమే ఇల్లు ఓపెనింగ్, ఆదివారమే పెళ్ళిళ్ళు పెట్టుకుంటుంటారు. అన్ని జనులు దేవుడు లేనివారు, దేవుడి విలువ తెలియలేని వారు పెడతారు. మనం ఏం చేయాలా? మనం ఆరాధన మానేసి వెళ్ళేవనుకో, మనం దేవునికి ఏమైపోతాం? వేరైపోతాం, దేవునికి దూరం అయిపోతాం. మన పిల్లలు ఉన్నాం అనుకోండి, మనం కడుపులో పుట్టిన పిల్లలు ఒక 2 రోజులు మాట్లాడకపోతే మనతో ఎలా ఉంటుంది? బాధ ఉంటుందో ఉండదా? అలా ఒక 1 రోజులు మానేసానికి మాట్లాడటం ఎలా ఉంటుంది సార్? ఇంకా ఒక 4 రోజులు మనతో మాట్లాడకుండా మన కనబడకుండా పోయారని పెట్టాం ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుందండి. నా పిల్లలు నా కళ్ళ ముందు కనబడాలి, నా పిల్లలు నాతో మాట్లాడాలా, నా పిల్లలు నాతో కదంటరా అనుకుంటావా లేదా? మరి దేవుడు అనుకోడా? మన కొరకు రక్తం కాచాడు కదా, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన ప్రాణదాత మన తండ్రి కదా ఆయన అనుకోడా? చెప్పండి. మన మీద ఆయన అధికారం ఉంది కదా, మనం ఆయన బిడ్డలు కదా, మనం ఆయన సొత్తు కదా, ఆయన రక్తంలో కడగబడ్డాం కదా. గుర్తుపెట్టుకోవాలా? ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు, నాకు వేరుగా మీరు ఉండొద్దు అంటున్నాడు. మీరు నాతో ఉండండి, మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటాను, నేను మీతో ఉంటాను, నాలో ఉన్న సారం మీలోకి వస్తుంది అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలో ఉన్న జీవం మీకు వస్తుంది. హల్లెలూయా. అది కొమ్మ నరికేసి పడేస్తే 3 రోజులు పచ్చగా ఉంటుంది, 4వ రోజు నుంచి ఎండిపోవడం మొదలెడుతుంది. మొదట మన దేవునికి దూరం అయిపోయినా మనకేం అనిపించదు, ఒక ఆదివారం మానేసినా ఏమనిపించదు, బాగానే అలా నార్మల్గా ఉంటుంది. కానీ 2వ వారం తర్వాత అలా దేవునికి దూరం అయిపోతాం, ప్రార్థనకు దూరం అయిపోతాం. సాతానుడు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెలుగుకి దూరం అవుతున్నావు అంటే దేనికి దగ్గర అవుతున్నట్టు? అర్థం లేదు.
చీకటి దగ్గర అవుతున్నట్టు. ఆశీర్వాదానికి దూరం అవుతున్నావు అంటే దేనికి దగ్గర అవుతున్నట్టు? శాపానికి, దరిద్రతకు దగ్గర అవుతున్నావు అన్నమాట. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయనకి వేరుగా ఉండకూడదు. ఆయనలోనే ఎప్పటి వరకు ఉండాలంటే, మన రాహేలం చెప్పినట్టు ఎప్పటి వరకు ఉండాలంటే మన ప్రాణం ఉన్నంత వరకు. హల్లెలూయా. అందుకే పాట కూడా ఉంది, నా ప్రాణం ఉన్నంత వరకు ఉందా, నే మట్టిలో చేరే వరకు. ప్రాణం ఉన్నంత వరకు యేసయ్యతోనే ఉండాలి. యేసయ్యలోనే మనం ముందుకు సాగాలని దేవుడు. ఆయనలో ఉంటే సమృద్ధి, ఆయనలో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. ఆయనలో ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. స్తోత్రం. వాక్యలో మాట ఉంది, నీతిమంతుడు ఎన్నడూ కదలని కట్టడం వల్ల ఉంటాడు నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడో తాజ్మహల్ చూసారా? ఎన్ని సంవత్సరాలు పెట్టి? నేను చూసాను తాజ్మహల్. మీరు ఎవరైనా ఈజిప్ట్ పిరమిడ్స్ చూసారా? 4000 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని వేలు? మీరు ఎవరు చూసారా ఈజిప్ట్ పిరమిడ్స్? నేను చూశాను. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచవేత్తలు. ప్రపంచవేత్తలు 7 ఉన్నాయి, అందులో ఏదో 5 చూసాను నేను. స్తోత్రం చెప్పండి. ఆయన చూసినప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. అది చూసినప్పుడు నాకు ఈ వాక్యం గుర్తు వస్తుంది. ఏంటంటే నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు. నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభులో ఉన్నవాడట. వాడినట్ట ఎవ్వరు కదిలించలేరట. సమస్యలు వచ్చినా, సమస్యలు ఊపి సంవత్సరాలు పోతాయి, నువ్వు మాత్రం అలాగే ఉంటావంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే నువ్వు ఎవరిలో ఉన్నావు? ఆయనలో ఉన్నావు. నువ్వు ఆయన నీలో ఉన్నాడు. అందుకే ఎవరు నిన్ను కదిలించలేరు. హల్లెలూయా. ఆయనలో ఉంటే ఎవరిని కదిలించలేరు. నువ్వు ఆయనలో ఉంటే నువ్వు ఎప్పుడు ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉంటావు. నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. నువ్వు ఎండిపోవు. నువ్వు రాకడ వరకు ఫలించే కొమ్మగా ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ ఆత్మీయ ఫలాలు ఫలించాలట. ఏం ఫలించాలట? ఆత్మ ఫలాలు ఫలిస్తూ ప్రభు రాకడ వరకు. చూడండి, ఒక రైతు వచ్చాడు అనుకోండి, ఒక పొలం ఉందనుకోండి, ఒక రైతు వచ్చాడు అనుకోండి, చెట్లు నాటుతాడు. దానిమ్మ చెట్లు, లేకపోతే జామి చెట్లు, కొబ్బరి చెట్లు నాటుకోవాలి వెళ్తాడు. అవి 6 నెలల కోసం వచ్చి చూస్తాడు లేదు, చూసి ఏం చేస్తాడు? ఎదుగుతున్నాయా లేదో చెక్ చేస్తాడు. దాని చుట్టూ ఉన్న తొప్పుల్లో మొక్కలు, పిచ్చి మొక్కలు అన్నీ ఏం చేస్తాడు? దానికి మీ అందరికి తెలిసిన మాటలకి లేదు. సంవత్సరం పోయిన మళ్ళీ వస్తాడు, మళ్ళీ అదే చేస్తాడు. మొక్క ఎదుగుతుంది. ఎదిగితే ఆ యజమాని, ఆ రైతు ఆనందపడతాడు, బాధపడతాడు. అబ్బా ఎదిగిందిరా. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత వచ్చిన తర్వాత జాంకాయలు కాస్తుంటాయి, పిందులు జాంకాయలు కాస్తుంటే జాంకాయ తెప్పుకొని ఆ జాంకాయ మిలగలం మెడుస్తుంటుంది. చక్క కడుక్కొని తింటుంటే ఆ రైతుకి ముఖంలో ఆనందం ఉంటుందా, బాధ ఉంటుందా? అలాగే మొత్తం ఆ పొలంలో ఎకరంలో 2 ఎకరాల్లో ఉన్న జాంకాయలు, దానిమ్మకాయలు అన్నీ తెంపి బొట్టలు వేసుకుని వెళ్ళి అమ్మేసి ఆ డబ్బులు వచ్చినప్పుడు, డబ్బులు లెక్కెట్టుకొచ్చినప్పుడు రైతు చెప్పండిరా, బాధకుంటాడా? అదే ఒకవేళ 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఒక్క జాంకాయ కూడా కాయలేదు, ఒక దానిమ్మకాయ కాదు, ఒక కొబ్బరికాయ కాయలేదు అనుకోండి, ఆ రైతు మొక్కలు ఆనందంతో బాధ ఉంటుంది. ఇప్పుడు అనవసరం చేసేది ఏదేదో ఎక్కడో చేసేది పిచ్చి మొక్కలు, ఎవడన్నా మోసం చేసిన చెప్పి మొత్తం అన్నీ పీక్ మారాడు. అంతే మొత్తం పీక్ మారేసి మళ్ళీ దున్ని మళ్ళా మన జీవితాలు కూడా అంతే. ఆయన వ్యవసాయకుడు కదా, మన దేవుడు వ్యవసాయకుడు. ఇంత మాట చూడండి, 15:1 యోహాను 15:1. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మా తండ్రి అంటే ఎవరంట? ఆయన వ్యవసాయకుడు అంట. ఆ పొలంలో పండే చెట్లు మనమే. మనము ఫలించేవారిగా ఉండాలా, మనము దేవుళ్ళు ఎదిగేవారిగా ఉండాలా. చూడండి, ఎక్కడున్నావే అని అడిగాడట దొంగలు. ఎక్కడున్నావే అంటే ఏం చెప్పిందంటే, నువ్వు ఎక్కడేసావో అంతే. అలా మనం అలాంటి వాళ్ళందరూ అన్నీ చెప్పండి. అలేలుయా. అలాంటి వాళ్ళు
ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నవారు లేరుగా తెలిసిపోయింది మీకు. కొంతమంది రక్షణ 10 సంవత్సరాలు అవుతుంది బాప్తిజం పొందుకొని అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. అంటే చిన్నప్పుడు పాకలో ఉన్నప్పుడు పాకలో ఉన్నాం మనం. చిన్నప్పుడు మనకు ఫ్యాన్ లేదు, అప్పుడు ఇప్పుడు ఇసుకర్లా ఫ్యాన్లా, ఇప్పుడు ఏసీలు కూడా వచ్చాయి మనకి. అంటే ఏమవుతున్నాం మనం, అభివృద్ధి అవుతున్నాం. దేవుడు ఆశీర్వదించాడు మనల్ని. మరి ఆత్మీయతలో కూడా అభివృద్ధి పొందాలి కదా, ప్రార్థనలో ఎదగాలి కదా, అనుభవాల్లో ఎదగాలి కదా, దేవునికి ఇచ్చుటలో ఎదగాలి కదా. అప్పుడు 10 రూపాయలే, ఇప్పుడు ఎదిగామా అలాగే ఉన్నామా? ఇంకా అదే ఆశీర్వాదం. అప్పుడు 10 నిమిషాలు ప్రార్థన, ఇప్పుడు ఏమైందిగా? అప్పుడు 5 వారాల్లో 2 వారాలు వచ్చేవాడివి, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. అభివృద్ధి పొందేవో పొందలేదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అది నేను ముగించేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఆరాధనకి వెళ్ళాలి. ఈరోజు కొంచెం ఆలస్యంగా మొదలెట్టాం. వచ్చే వారం నుంచి రెగ్యులర్గా టైంకి మీకు స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. మీ సిఆర్ ఎవరు, జీవనామా చర్చ్ రిప్రజెంటేటివ్ గారు, ఆయన వచ్చి చక్కగా మిమ్మల్ని నడిపిస్తారు ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబంతో రావడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రోగ్రాంలో లేదు అసలు, కానీ సడన్గా దేవుడు ఎందుకు మొత్తానికి మార్చాడు. స్తోత్రం చెప్పండి. నా పిల్లలు కూడా మిమ్మల్ని చూడడానికి ఎంతగానో సహాయం చేశాడు. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉండిన మీరు బహుగా సాధిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ అంతర్గతం చెప్పండి. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉండి నేనరా మీరు బహుగా ఫలించారు. మాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆయన వేరుగా ఉందామా, ఆయనలో ఉందామా? అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుకుంటాం. మోకాల మీద ప్రార్థన చేసుకుందాం. మోకాల మీద రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకాల మీదకి రండి. చేతులు 2 పైకెత్తండి. చేతులు 2 పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రభునితో మాట్లాడే ఆ దివ్యమైన సమయం, మంచి సమయం, నీతో నాతో ప్రభు మాట్లాడే మంచి సమయం. దేవుని స్వరం వింటావా? ఫలించే చెట్టు వలె ఉన్నావా? సంవత్సరం గడిచిపోతున్నాయి నాయన, నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను నాయన. ఆత్మలో ఎదగలేదు ప్రభు, ఆత్మలో ఎదగలేకపోయాను ప్రభు. నన్ను అభివృద్ధి పొందేటట్లు ఇచ్చాడు. నీలో నేను, నాలో నీవు కలిసి ముందుకు వెళ్ళాలయ్యా, కలిసి ముందుకు వెళ్ళాలయ్యా. నీలో నేను నిలిచి ఉండాలయ్యా. నోరు తెరిచి ప్రార్థించాలి. వయసు పైపడచ్చు కదా, దేవునికి దూరం అయిపోయావా? అచ్యుత కుమారుడు దేవునికి దూరం అయిపోయాడు. ఎండలు మాసిపోయాయి, ఉత్తరాలు మాసిపోయాయి, చిరిగిపోయాయి, కడుపు పడుతుంది, ఆకలేస్తుంది, ఆర్థిక డబ్బులను అయిపోయాయి. ఇచ్చేవాడు ఎవడు లేడు, పెట్టేవాడు ఎవడు లేడు. దేవునికి దూరం అయిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి దూరం అయిపోతే నీ స్థితి ఎలా అయిపోతుందో తెలుసా?